నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ పోరు ముగిసి ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఇప్పుడు అసలు ఆట మొదలైంది. జిల్లాలో మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న గెలిచిన స్వతంత్ర సర్పంచ్లే ఇప్పుడు హాట్ కేకుల్లా మారారు. ఇల్లు గెలిచి రచ్చ గెలవమన్నారు, కానీ వీరు రచ్చ గెలిచారు. ఇప్పుడు ఇంటిని ఎలా చక్కబెట్టుకోవాలన్నదే అసలు ప్రశ్న. అటు అధికార కాంగ్రెస్, ఇటు కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ, మరోవైపు పట్టు నిలుపుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్. ఎవరి ఎత్తడుగులు వారివే. ఎవరు వేసినా గాలానికి ఏ చేప చిక్కుతుందో చూడాలి. ఇంతకీ ఇండిపెండెంట్ సర్పంచ్ల మనసులో ఏముంది? వారు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలో 332 పంచాయతీల ఫలితాలు రాజకీయ సమీకరణలను వేగంగా మారుస్తున్నాయి. 10 ఏకగ్రీవాలు మినహా 322 చోట్ల జరిగిన హోరాహోరీ పోరులో బీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని చాటుకుంది. అయితే పార్టీ అండ లేకుండా గెలిచిన స్వతంత్రులే ఇప్పుడు కింగ్ మేకర్గా మారారు. వీరిని తమ గూటికి చేర్చుకోవడానికి ప్రధాన పార్టీలు తలామునకలవుతున్నాయి. ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు కాకుండా త్వరగా తమ పార్టీని బలాన్ని పెంచుకోవాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు రంగంలోకి దిగి ఆపరేషన్ ఆకర్ష మొదలుపెట్టారు. గెలిచిన సర్పంచ్ల ఇండ్లకు పార్టీ పెద్దలు క్యూ కడుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ వ్యూహం స్పష్టంగా ఉంది. చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టు కాకుండా అధికారం ముందా అభివృద్ధి ముందా అనే లాజిక్ ను వాడుతున్నారు. రాష్ట్రంలో మరో 3 ఏళ్లు మాదే అధికారం, ఆ తర్వాత కూడా మేమే వస్తాం అని చెప్తున్నారు. గ్రామ నిధులు రావాలన్నా, పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలన్నా హస్తం పార్టీ అండ ఉండాల్సిందే అంటూ నేతలు గాలం వేస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జీల ద్వారా స్వతంత్రులకు భరోసా ఇప్పిస్తున్నారు. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ కండువా కప్పుకో ద ఓన్లీ వే అని సర్పంచ్లను బ్రెయిన్ వాష్ చేసే పనిలో పడ్డారు. ఇక చాలా చోట్ల చతికిలపడ్డ బీజేపీ ఇప్పుడు తన బలాన్ని పెంచుకునే పనిలో పడింది. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఏపీ నిధులు నేరుగా గ్రామాలకు అందాలంటే బీజేపీలో చేరడమే ఉత్తమమని ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో నాయకులు ఎక్కువ. అక్కడ చేరితే మీరు 10 మందిలో ఒకరు. అదే బీజేపీలో చేరితే జిల్లాకు, గ్రామానికి మీరే పెద్ద దిక్కు అంటూ కమలనాథులు కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. డైరెక్ట్ ఫండింగ్ అండ్ డెవలప్మెంట్ అనే మంత్రాన్ని వారు సర్పంచ్ల చెవిన వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన బలం తగ్గలేదని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. గెలుపోటములు సహజం, కానీ గులాబీ జెండా అజేయం అనే నినాదంతో ముందుకు వెళ్తుంది. గెలిచిన స్వతంత్రుల్లో చాలా మంది మాజీ బీఆర్ఎస్ నాయకులే కావడంతో వారిని మళ్లీ సొంత గూటికి రప్పించుకునేందుకు కసరత్తు చేస్తుంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ మన క్యాడర్ అలాగే ఉంటుంది. గ్రామంలో శాంతి భద్రతలు, మీ రాజకీయ భవిష్యత్తు మా పార్టీలోనే భద్రం అనే భరోసాను ఇస్తున్నారు. స్వతంత్రులు మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ముందు నొయ్యి వెనక గొయ్యి అన్న చందంగా వారి పరిస్థితి మారింది. వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచిన గ్రామాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే భారీగా నిధులు కావాలి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సులభంగా పొందే అవకాశం. భవిష్యత్ రాజకీయం కోసం కేంద్ర నిధుల ద్వారా గ్రామాన్ని మోడల్ విలేజ్ గా మార్చాలనే ఆలోచన. ఇప్పటికే జిల్లాల్లో క్యాడర్ బలంగా ఉండటం త్వరలోనే బీఆర్ఎస్ పుంజుకుంటుందనే నమ్మకం. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రధాన పార్టీల కంటే స్వతంత్రుల గెలుపే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారింది. అధికారం వైపు ఉండాలి అనే సూత్రాన్ని కాంగ్రెస్ బలంగా ప్రచారం చేస్తుంది. బీజేపీ ఎంపీల ద్వారా కేంద్ర నిధులు తెస్తామన్న హామీతో సర్పంచ్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఓటమితో కుంగిపోకుండా మళ్లీ పట్టు సాధించేందుకు గులాబీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. రాజకీయ వలసలు ఎలా ఉన్నా గ్రామాల్లో పెండింగ్ పనులు, నిధుల విడుదలపైనే ప్రజల దృష్టి సారిస్తున్నారు. మొత్తానికి ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ముగిసినా రాజకీయ వలసల పర్వం ఇప్పుడే మొదలైంది. కంచి చేను మేసిన చందంగా స్వతంత్రులు తమ లాభం కోసమే చూస్తారా, లేక గ్రామ అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తారా? రాజకీయ రక్షే ప్రధానమా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఎవరి కండువా ఎవరి మెడలోకి చేరుతుందో చూడాలి.